అండి అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా అయితే సాయంత్రం పూట 4:30 మధ్యలో అవుతుంది. ఇంకా అంట్లు బట్టలు కసు మొత్తం అయితే చేసేసినట్లే. ఇంకా పొయ్యి కూడా ముట్టించేసానమాట. ఇంకా నీళ్ళు అయితే ఒక పక్క అయితే కాగుతూ ఉన్నాయి. ఇంకా ఒకటికి ముగ్గురు పిల్లల్ని సవదాయించుకొని పెందలాడి బాగా వచ్చేలేక అన్నం కూరలు మొత్తం చేసేసుకోవాలని చెప్పేసి ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకున్నాను. ఇంకా అదే కాక పిల్లలు అయితే ఇంకా అటు బాదంకాయలు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంటే బాదంకాయలు అయితే కోసుకొచ్చేసి వాళ్ళకి పప్పులోటుగా అయితే తీసేసాను. ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నాను కదండి. ఇంకా కర్రీ అయితే మొన్న ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే చాలా బాగా చేశానని చెప్పేసి మా ఆయన అయితే చాలా పొగిడాడనమాట. అందుకని చెప్పేసి ఇంకా కర్రీ అయితే చేయబోతున్నాను. కర్రీ చేసే ముందుగా అయితే ఇంకా ఫుల్ వాతావరణం చూడండి, వర్షం అయితే అటు ఇటు కాకుండా పడుతుందన్నమాట. సన్న జల్లు పడుతూ ఇంకా పక్క ఎండ కాస్తూ ఇంకా ఆ విధంగా అయితే వర్షం పడుతూ ఉంది. ఇంకా ఈ వర్షం అయితే ఇంకా ఆగింది కదండి. ఇంకా ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకున్నాను కదా. ఉల్లిపాయ మొత్తం అయితే కట్ చేసేసుకొని కర్రీ అయితే చేస్తున్నాను. సరేనండి. ఇంకా ఉల్లిపాయ కర్రీలోకి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసాను. ఎగ్స్ కూడా ఉడికినాయి అనమాట. కాయలు అయితే బాగా వేడండి. ఉల్లిపాయ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒకసారి తినేసేసుకోవాలి. ఉల్లిపాయ అనేది బాగా మంచి కలర్లోకి వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయ మొత్తం వేసిన తర్వాత అయితే ఇంకా లైట్గా పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇంకా పసుపు వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం బాగా వేగేంత వరకు అయితే ఏం చేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అయితే టమాటాలు కూడా వేసుకోవాలన్నమాట. మా అమ్మ అయితే ఎక్కువగా ఇంక ఉల్లిపాయ టమాటా కోడిగుడ్లు పులుసులాగా చేసిద్దండి, చాలా టేస్టీగా చింతపులుసు పోసి. ఇంకా బాగా చెప్పాను అప్పటికి, చింతపులుసు కూడా పోయొచ్చు బాబా, మనకి ఇష్టమైతే తినొచ్చు అని చెబితే ఇంకా పులుసు వద్దులే రాజీ, నార్మల్గా చెయ్యి, మొన్న బాగుంది కర్రీ అనేలేక ఇంక మొన్న చేసిన ప్రాసెస్తో ఈ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఆ విధంగా ఉల్లిపాయ అనేది ఆయిల్లోనే బాగా మగ్గిన తర్వాత లైట్గా కారం వేసుకోవాలి. కొంచెం తక్కువగానే వేద్దాం అనుకున్నాను. మొన్న కూడా కారం తక్కువగా వేస్తే కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేస్తావు గరాజీ, కొంచెం తీయంగా ఉన్నట్టుగా ఉందని లేక కొంచెం ఉల్లిపాయలోకి ఇంకా కారం ఎక్కువగానే ఉండాలని చెప్పేసి కారం ఎక్కువగానే వేసాను. ఇంకా కారం కొంచెం ఎక్కువగా వేసేలేక టేస్ట్ అనేది చాలా బాగుందన్నమాట. పిల్లలైతే తినరని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేశాను. వాళ్ళైతే ఇంకా దాంతో తింటారు. బావకి మా బాబాయ్కి ఇంకెళ్ళకనమాట కర్రీ అయితే. ఇంకా ఎగ్స్ అయితే బాగా ఉడికాయి కదండి. ఇంకా పిల్లలు ఏంటంటే కర్రీలో కలపడం ముందే ఇంకా ఎగ్స్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారని చెప్పేసి ఇంకా 2-3 అయితే ఎక్స్ట్రానే వేస్తాను. ఉడకబెట్టి కర్రీలో కలుపుకోవడం ముందే ఇంకా పిల్లలకైతే పెట్టేసాను, తిన్నారు. ఇంకా మిగతా ఎగ్స్ అయితే ఇంకా ఆ విధంగా కర్రీలో కలిపేసుకుంటున్నాను. కర్రీ అయితే మనకు బాగా మరిగేసిందండి, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇంకా మసాలాలు ఇంకా అవి ఏమి వేసే పని లేకుండా ఇంక ఇంట్లో చేసిన కొంచెం లైట్గా ధనియాల పొడి వేసాను. ఇంక వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అన్నీ వేస్తాయి. ఇంక పిల్లలు ఒకటే ఏడుస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంక డ్రై ఫ్రూట్ తగిలించుకొని అప్పుడు కలర్ చేస్తున్నారు, డ్రై ఫ్రూట్ తగిలించుకొని ఇంకా మాయిస్ తరియొచ్చులని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట. మూత పెట్టి ఇంక 2 నిమిషాలు ఉంచుకున్నాం కదండి. లాస్ట్ ఫైనల్గా అయితే కర్రీ అయితే ఇంకా అయిపోయినట్టే. లాస్ట్గా కొత్తిమీర వేసేసి ఇంక దించేసుకున్నట్టే. ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండే ఇంకా ఉల్లిపాయ టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉండిద్ది. వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ఇంకా మనం ఎగ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచేసుకుంటే ఆ కర్రీ అంతా ఎగ్స్ బట్టి చాలా టేస్టీగా ఉండిద్ది. అబ్బాబ్బాబ్బా, ఈరోజు రాజకుమారి ఆ ఉల్లిపాయతో ఎగ్ కర్రీ చేసిందండి. అసలు మామూలుగా లేదు. చేసిందంటే చాలా అద్భుతంగా చేసిందండి. సువాసిని కూడా భోజనం చేస్తుంది ఎగ్తో. ఇది 3 ఎగ్ తింటాం. ఏదైనప్పటికీ కూర మాత్రం అద్భుతంగా ఉంది. చూడండి,
ఉల్లిపాయ అలానే ఎగ్ కర్రీ అయితే సూపర్ చేసింది. నేను కొంచెం గుడ్డు వేసుకొని ముద్ద పైన ఒక టమాటా ముద్ద పైన టమాటా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. సరే ఏమన్నారు అది టేస్ట్ ఎలా ఉందో చూడు బావా. టేస్ట్ బాగుండ బట్టి నేను వీడియో తీస్తుంది కూడా. చాలా బాగుంది. సూపర్. మంట తక్కువ, కొంచెం తీపిగా ఉంది కూర కూడా, ఉల్లిపాయలు ఎక్కువ వేసారు కదా. కారంగా